हाई फ्रेंड्स वेलकम टू निशी चैनल मन वीडियो क्रिस्पी स्नैक आनियन रिंग्स नी इंट्लोने ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం। ఈ ఆనియన్ రింగ్స్ క్రిస్పీగా రావాలి అంటే ఇక్కడ చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి। 10 నిమిషాల్లో ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది। వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఆనియన్ రింగ్స్ చేయడానికి 2-3 పెద్ద ఉల్లిపాయలను తీసుకోవాలి। ఇక్కడ మనం మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయలను గాని పెద్దగా ఉన్న ఉల్లిపాయలను గాని తీసుకోవాలి। చిన్నగా ఉన్న ఉల్లిపాయలు మాత్రం తీసుకోకూడదు, ఎందుకంటే మనకి ఆనియన్ రింగ్స్ అనేవి మరీ చిన్నగా వస్తాయి। అందుకని మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయలు గాని పెద్దగా ఉన్న ఉల్లిపాయలు గాని తీసుకోవాలి। ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి। మనం ఇక్కడ కట్ చేసేటప్పుడు మరీ వెడల్పుగా కాకుండా ఇలా పావించు గ్యాప్ తో ఇలా కట్ చేసుకోవాలి। పై నుంచి కింద వరకు సమానంగా కట్ చేసుకోవాలి। మనం చాక్ ని క్రాస్ గా పెట్టామంటే కనుక మనకి ఒక వైపున సన్నగాని మరొక పక్కన లావుగాని వస్తుంది। కాబట్టి చాక్ ని సమానంగా పెట్టి పావించు గ్యాప్ తో వచ్చేలా ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కొక్క పొరగా సెపరేట్ చేసుకోవాలి। మనకి కట్ చేసేటప్పుడు ఆనియన్ రింగ్స్ ఏమైనా విడిపోతే గనక 2 పొరలుగా పెట్టి కూడా ఆనియన్ రింగ్స్ చేసుకోవచ్చు। మనం కట్ చేసిన ఉల్లిపాయలు మొత్తం ఇలా రింగ్స్ గా తీసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 లేదా 3 బ్రెడ్ని కట్ చేసుకుని వేసుకోవాలి। వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మన దగ్గర బ్రెడ్ క్రాబ్స్ ఉంటే కనుక అవసరం లేదు, లేదంటే కనుక ఇలా 2-3 బ్రెడ్ని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి। ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి। మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। మన దగ్గర కార్న్ ఫ్లోర్ లేదంటే కనుక బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు। అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి। మనం ఇలా ముందుగానే కలుపుకోవడం వల్ల మనకు ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది। మనం వెంటనే నీళ్లు వేసి కలపడం వల్ల మనకి ముద్దలా ఉండిపోతుంది, కాబట్టి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇది బాగా కలిసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలు లేకుండా కలుపుకోవాలి। మనకి పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి। మనకి ఈ పిండి మొత్తం ఆనియన్ రింగ్స్కి పట్టేలా చూసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపొరను తీసుకుని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుని పిండి మొత్తం ఉల్లిపొరకు పట్టించుకోవాలి। మనం చేతితో పట్టుకోవడం వల్ల పిండి అనేది మన చేతికి అంటుకుపోతుంది। అలా కాకుండా ఇలా స్పూన్ తీసుకుని పిండి మొత్తం ఉల్లిపొరకు పట్టేలా పట్టించుకోవాలి। ఇది బాగా ఉల్లిపొరకు పట్టిన తర్వాత ఇలా స్పూన్తో తీసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం దులిపేసి మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ క్రాబ్స్లో వేసుకోవాలి। ఈ బ్రెడ్ క్రాబ్స్ కూడా ఆనియన్ రింగ్కి బాగా పట్టిన తర్వాత అందులోంచి సెపరేట్ చేసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి। ఇలా ఆనియన్ రింగ్స్ మొత్తం ఇలా పిండిని అప్లై చేసుకుని బ్రెడ్ క్రాబ్స్ని కూడా అప్లై చేసుకుని మరొక ప్లేట్లో సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆనియన్ రింగ్స్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి। మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి। మనకి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి సెపరేట్ చేసి మరొక ప్లేట్లో వేసుకోవాలి। అంతే, మనకు చాలా సింపుల్గా క్రిస్పీగా ఆనియన్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి।